మా మతంలోకి రండి, మా మతము నిజంగా మంచిది అని చెప్తారు. నేనేమన్నాను, మీరు బైబిల్ని పెట్టుకొని మతం క్రియేట్ చేశారు, అది కూడా నిజం కాదు, మీరు దేవుని రాజ్యంలోకి రావాలి అంటున్నాను. నిజంగా మన ఇండియాలో మన తాతలు ముత్తాతలు అనుభవించిన జీవితాలు ఏమంత మంచిగా లేవు. చాలా భయంకరమైన సిద్ధాంతాలు, ఆచారాలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఓకే, అయినంత మాత్రం చేత మంచిగా ఏమీ అవటం లేదు. ఆ నేచర్ అలానే ఉంది, ఆ దొంగ బుద్ధి అలానే ఉంది, ఆ పాపం అలానే ఉంది, ఆ మోసం అలానే ఉంది, ఆ వ్యభిచారం అలానే ఉంది, ఆ దొంగతనం అలానే ఉంది. అవన్నీ అక్కడే ఉన్నాయి. కొన్ని ఆచారాలు మారిపోయినా కూడా, చదువు నేర్చుకునే అవకాశం వచ్చినా కూడా ఆ నేచర్ అలానే ఉంది, ఏమీ మారలేదు. యేసు ప్రభువారి శుభవార్త మారు మనసు పొందిన వారికే రక్షణ కలుగు చేస్తుంది. ఎందుకంటే మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి అన్నాడు యేసు ప్రభువారు. మార్కు 1:14. మార్కు 1:14. యోహాను చెరపట్టబడిన తర్వాత, అదిగో యోహాను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎంత స్పష్టంగా రాయబడి ఉందో చూడండి. మీరు మారు మనసు పొందకుండా దేవుని రాజ్యంలోకి ఎందుకు ప్రవేశించలేరు? మారు మనసు అంటే నువ్వు అనుకుంటున్న మారు మనసు కాదు. కాబట్టి దేవుని రాజ్యంలో నుంచి నువ్వు బయటికి గెంటివేయబడిన కారణం ఏదైతే ఉన్నదో అది ఆజ్ఞాతిక్రమము. ఇప్పుడు ఆజ్ఞను నేను పాటిస్తానని చెప్పి లోపలికి రా. మీరు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఎవరికైతే ఆ నష్టం కలిగించారో ఆ పాపం చేసి, వారికి మాత్రమే సారీ చెప్పినంత మాత్రాన నిజంగా సారీ కాదు. అలా చేయవద్దని మీకు ఏ గవర్నమెంట్ అయితే చెప్పిందో ఆ గవర్నమెంట్కి సారీ చెప్పి ఇక నుంచి నేను దీన్ని చేయనని చెప్పడం, అది మారు మనసు అంటే. యేసు ప్రభువారు మరణించలేదని నేను అంటలేదు, తిరిగి మరణం నుంచి లెగవలేదని నేను అంటలేదు, యేసు ప్రభువారు ఆశ్చర్య కార్యములు చేయలేదని నేను అంటలేదు. నేను ఏమంటున్నానంటే, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తను మీరు రాంగ్గా అర్థం చేసుకున్నారు అంటున్నాను. మీరు ఆయన చుట్టూ మతాన్ని వెళ్ళి ఆయన దేవుడిని చేసి దేవుడు మరణించాడని చెప్పేసి పచ్చి అబద్ధం చెప్తున్నారు. లేదు, దేవుని వాక్యంలో మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. మారు మనసు అంటే నిజముగా రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి రాజ్యానికి దూరమైన వ్యక్తులు మీరు మరలా రాజ్యానికి అనుగుణంగా ప్రవర్తించి రాజ్యంలోకి చేరండి, అది మారు మనసు. నేను క్రైస్తవ మతం గురించి ఎందుకు చెప్తున్నాను? ఆ రోజున పౌలు గారు యూదుల గురించి ఇలానే మాట్లాడారు. అందుకే నేను కూడా ఇలానే క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్నాను, బాధతో మాట్లాడుతున్నాను. వారందరూ నిజమైన రక్షణలోకి రావాలని మాట్లాడుతున్నాను. వారిని హేళన చేయాలని కానీ తక్కువ చేయాలని కానీ ఏమాత్రం నాకు ఉద్దేశం లేదు.